Hi guys, welcome back to another video of Unfilter Sister Stories. ఇవాళ చింతకాయ చట్నీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ముందుగా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గ్రౌండ్ నట్. ఇప్పుడు ఈ గ్రౌండ్ నట్ని ఒక బ్రౌన్గా వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. అటు మాడకూడదు, మాడితే మళ్ళీ ఆ టేస్ట్ రాదన్నమాట. సో మాడకుండా నీట్గా వేయించుకోవాలి. ఇది బ్రౌన్ అయ్యాక చూపిస్తాను. గ్రౌండ్ నట్ వేయించుకున్నాక వాటర్ పెట్టుకొని ఈ వాటర్ని బాయిల్ చేయాలన్నమాట. అంటే గోరువెచ్చగా వరకు. ఎందుకంటే మనం చింతకాయ చేసుకోవడానికి అందులో మిక్స్ అవ్వడానికి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఎక్కువగా స్టవ్ ఆన్ చేసుకొని ఇది గోరువెచ్చగా వచ్చేంత వరకు హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇంతలో మనం మిక్సీ జార్లో గ్రౌండ్ నట్, ఉప్పు, మిర్చి చూసుకొని వేసుకుందాం. ఇందాక వాటర్ పెట్టుకున్నా కదా, అది బాయిల్ స్టేజ్లోకి వచ్చింది కాబట్టి ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఇప్పుడు 3 ఎల్లిపాయలు, పల్లీలు, వేసేసి కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. చిటికెడు ఉప్పు వేసుకుంటాం. ఎందుకు అంటే చెప్తాను. చిటికెడు ఉప్పు వేసేసుకున్నాము కదా. ఎందుకు అంటే ఇది మా అమ్మ ఇచ్చిందన్నమాట చింతకాయ. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. సో అందుకే ఇందులో చిటికెడు ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి మీకు చూపిస్తాను. మిక్సీ వేసుకున్నాక ఇది ఇలా అయిందన్నమాట. ఇప్పుడు నేను ఈ స్పూన్తో చింతకాయ తీసుకుంటున్నా. ఇదిగో. సో నేను ఇంత తీసుకుంటున్నా. 1 అండ్ కొద్దిగా 1.5 చింతకాయ తీసుకున్నా. ఇప్పుడు దీనికి సరిపడంత మిర్చీస్ని మనం లైట్గా వేయించుకోవాలన్నమాట. చూపిస్తా. ఇప్పుడు నేను చింతకాయకి సరిపడంత మిర్చీస్ని తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి. మనకి కొంచెమే ఆయిల్ చాలు కాబట్టి నేను స్ప్రింకిల్ చేస్తున్నా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఈ మిర్చీస్ అన్నిటినీ వేసుకోవాలి. జాగ్రత్తగా ఉండి చిటపటలాడతాయి అన్నమాట. సో ఇలా వేసుకొని లైట్గా వేగించాలన్నమాట. అంతే. చూసారా, ఇది మంచిగా వేగాయన్నమాట. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇది నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. చూసారా, మిర్చీస్ అంతా మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇందాక మనం చేసుకున్న హాట్ వాటర్ ఉన్నాయి కదా, అదే గోరువెచ్చని నీళ్ళు, అవి కొంచెం కొంచెం వేసుకుంటా దీనిని ఏమంటారు మిక్సీ పట్టాలన్నమాట. గోరువెచ్చని నీళ్ళు, ఇట్లా ఇప్పుడు కొన్ని వేసుకున్నానా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి. దీనిని మిక్సీ పడదాం. యాక్చువల్లీ షూటింగ్ అంతా నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం అక్కడక్కడ షార్ట్స్ కొంచెం అటు ఇటు అయి ఉంటాయి. సారీ. ఎందుకంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఊర్లో ఉన్నా. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పడదాం. మిక్సీ పట్టిన చూద్దాం. ఇప్పుడు
చూసారా, చాలా బాగుంది కదా. దీనిని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇంకా మిర్చి కొంచెం మెదగలేదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఉప్పు చూద్దాం. చాలా బాగుంది. ఇప్పుడే నా మౌత్లో వాటర్ వస్తున్నాయి. దీన్ని ఇంకొకసారి తిప్పుకుందాం. చూసారా, కొన్ని వాటర్ చాలా అన్నమాట ఇది మంచి బ్లెండ్ అవ్వడానికి. చూడండి, ఇప్పుడు చాలా నీట్గా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఇందులోకి తీసుకుందాం. అంతా తీసుకున్నాక నేను కలుస్తాను. ఇలా మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం తిరువాత పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇంత ఆయిల్ అని అనుకోవచ్చు, కానీ ట్రస్ట్ మీ, చింతకాయలు ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిందని తొందరలో వేసేసాను, సో డోంట్ మైండ్ ఇట్. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసాను అనమాట. ఇప్పుడు తిరువాతనంతా దీంట్లోకి వేసేసుకున్నాం. ఒక్కసారి దీన్ని మంచి మిక్స్ ఇద్దాం. చూసారా, చింతకాయ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, బాయ్. ఇంకా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.